హలో ఆల్, వెల్కమ్ టు ఉషా కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో అందరికీ ఎంతో ఇష్టమైన మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా. మష్రూమ్స్ హెల్త్కి చాలా మంచి. ఈ రెసిపీలో మనం వేసే మసాలాల పేస్ట్ వల్ల కర్రీ అద్భుతంగా ఉంటుంది. రెస్టారెంట్స్కి వెళ్ళాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మష్రూమ్, ఆనియన్, కొరియాండర్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, హోల్ గరం మసాలా, జీరా, పేస్ట్ కోసం టమాటా, కర్డ్, కోకోనట్, కాజు. ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో చిన్న ముక్కలుగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, టమాటాలు ముక్కలు, పెరుగు వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ జీడిపప్పు, కొబ్బరి మరియు పెరుగు కాంబినేషన్ పేస్ట్ వల్ల కర్రీకి మంచి చిక్కదనం రావడమే కాకుండా తింటుంటే అద్భుతమైన రుచి వస్తుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టి తగినంత నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత జీలకర్ర, హోల్ గరం మసాలా వేసి వేయించుకోవాలి. ఇవి నూనెలో వేగగానే మంచి సువాసన వస్తుంది. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా, జీడిపప్పు పేస్ట్ను ఇందులో వేసుకోవాలి. మసాలా మిశ్రమాన్ని కలుపుతూ నూనె పైకి తేలే వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లో పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి మరియు గరం మసాలా వేసి మసాలాలన్నీ గ్రేవీకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఈ మసాలాలు ఉడుకుతున్నప్పుడు కూర వాసన ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. మసాలా చక్కగా మగ్గిన తర్వాత శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలను ప్యాన్లోకి వేసుకోవాలి. మష్రూమ్స్కి మసాలా బాగా పట్టేలా 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. మష్రూమ్స్లో స్వతహాగా నీరు ఉంటుంది కాబట్టి ఉడుకుతున్నప్పుడు నీరు వస్తుంది. గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి మష్రూమ్స్ మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. నూనె పూర్తిగా పైకి తేలి కూర పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చేటప్పుడు మష్రూమ్స్ సాఫ్ట్గా నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోతాయి. సన్నగా
తరిగిన తాజా కొత్తిమీర తరుగు చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. వేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే గుమగుమలాడే రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీ రెడీ. చూసారుగా, ఎంతో రుచికరమైన మరియు రిచ్గా ఉండే ఈ మష్రూమ్ కర్రీ తయారీ విధానం. దీన్ని వేడిగా అన్నంతో, చపాతీతో లేదా రోటీతో తింటే ఆ రుచి అమృతంలా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకోవడం ఖాయం. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఉషా కిచెన్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హ్యాపీ కుకింగ్. Thanks for watching. Stay tuned for next video.